వైజాగ్లో మీటింగ్స్కి, స్టీల్ ప్లాంట్లో మీటింగ్స్కి ఆహ్వానించారు. ఆ 3 రోజుల సభలో సాయంత్రం మాట్లాడటానికి నన్ను ఆహ్వానించినప్పుడు ఆ సభలో ఇంకొక సేవకులుగా వరప్రసాద్ గారు కూడా వస్తాం జరిగింది. కానీ అక్కడ కూడా మాకు ఏం పరిచయం లేదు. 2వ రోజు మధ్యాహ్నం సెషన్ జరుగుతూ, యూత్ సెషన్ జరుగుతూ, ఆ యూత్ సెషన్లో క్వశ్చనరీకి మీరు వచ్చి కొద్దిసేపు జస్ట్ ఒక 30 minutes మాట్లాడాలండి అని ఆహ్వానించారు. ఆ మధ్యాహ్నం వెళ్ళేటప్పుడు ఆ అడుగు పెట్టే సమయానికి నాకు ఇంకా ఆ హాల్ గుర్తుంది, ఆ షెడ్ గుర్తుంది. ఇదే రంగంలో స్టేజ్ ఉందంటే మొత్తం పొడుగ్గా ఉంది, ఇటువైపు ఎంట్రన్స్ ఉంది. నేను ఆ స్థలానికి వచ్చేటప్పటికి అక్కడ ప్రార్థన జరుగుతోంది. బలమైన పరిశుద్ధాత్మ సన్నిధి అక్కడ సేవకులు ఆ సమయంలో నడిపిస్తున్నారు. ఆయన ప్రార్థన చేస్తూ ఆయన దేవుడు మీకు ఒక మాట తెలియజేయమంటున్నాడు, చెప్పమంటారా? వణికిపోతా, భయపడతా, దేవుడు ఆయన మైక్లో చెప్పలేదు కానీ మైక్ కింద పెట్టి చెప్పారు, దేవుడు మిమ్మల్ని ఒక పెద్ద పట్టణానికి తీసుకెళ్తున్నాడు, పెట్టబోతున్నాడు, అక్కడ మీరు పరిచర్య చేయబోతున్నారు, అక్కడ గొప్ప కార్యాలు, ఒక నూతన నేనైతే ప్రభువా ఒక ఊర్లోకి వెళ్ళినా, ఏమి లేవు, కూర్చోడానికి ఒక కుర్చీ కూడా లేదు ఆ రోజు. ఆ రీతిగా వెళ్ళి మీటింగ్లు మాత్రం చెప్పాడు. ఒక వర్షిప్ కంట్రోల్ చేస్తే 2 కోట్లు అవుతుంది. అంతగా దేవుడు దీవించాడు, అంతగా దేవుడు ఆశీర్వదించాడు. ఆయన నమ్మిన వారిని దేవుడు విడిచిపెట్టే దేవుడు కానే కాదు. ఈరోజు నేనైతే దేవుని కొరకు పిచ్చోడు. నన్ను చాలామంది పిచ్చోడు అంటే ఎందుకు ఇట్లా చేస్తున్నాడు అది నాకు తెలిసి నా దేవుడు మనుషులకు వివరించాల్సిన అవసరం లేదు. ఈరోజు దేవుని కృపను బట్టి లార్డ్షెస్లో చూస్తే కొన్ని వేలాది ఆత్మలకి ఇంచుమించు ఒక నెలకి కనీసం ఒక 100 మందిని ముంచుతాం. దేవుడు పెద్ద పట్టణాన్ని నడిపిస్తానన్నాడు. ఇదిగో ఇదన్నమాట, ఇక్కడ నడిపించాడనమాట. ఇది దేవుని కార్యము, దేవుడు తోడునమాట. కొట్టు ఫోన్ ఒకసారి, అప్పుడు కొట్టాను ఫోన్ బ్రదర్కి. కానీ ఆ రోజు నుండి మాకున్న బంధం ఏంటంటే ఈజ్ మై ప్రేయర్ పార్ట్నర్. చాలామంది అనుకుంటారు, బ్రదర్ కూడా ఇందాక అంటున్నారు ఆయన సేవ మా సేవ. నేను అంటాను, బ్రదర్ మీరు మర్చిపోతున్నారు, మీరు మా సేవలో ఉన్నారు. మీరు మా సేవలో అక్కడ లేరేమో, కానీ పని చేసేవాడు పని చేస్తే, ప్రార్థన చేసేవాడు ప్రార్థన చేస్తాం. సో వారు భాగము వారు చేస్తున్నారు, నాకు ఎప్పుడు ప్రార్థనలో సహకారంగా ఉంటారు. నేను కొన్ని విషయాలు కాదు, ఏ విషయాలు ఎవరితో పంచను, కానీ ఎవరితోనో ఓపెన్గా పంచుతానంటే వారితో మాత్రమే. ఎందుకంటే వారు నా జీవితాన్ని కావాల్సినంత చూశారు, పోరాటాలు ఎన్నో చూశారు. వారి విశ్వాసం కూడా దాన్ని బట్టి ఎంతగానో అధికపరచబడిందని దేవుడిని నమ్ముతూ స్తుతిస్తున్నాను. ఈరోజు వారి జీవితంలో కూడా ఇంకా గొప్ప కార్యాలు జరగాలన్న ఆశతో మేము ఇక్కడికి వచ్చి ఉన్నామండి. కానీ దేవుడు ఎదురు చూసేది నమ్మకస్తుల కొరకు. వరప్రసాద్ గారి విషయంలో నేను ఒక మాట చెప్పగలుగుతాను, వారికి మేము అందించిన సహాయము